అడగగానే దీవించాను కదా హ్యారీ. అయితే అడగకుండానే ముద్దు పెడతాం అనుకున్నాను. రాధా, ఏంటక్క? డాక్టర్ గారు హాస్పిటల్కి బయలుదేరుతున్నారు. నువ్వు నోరు మూసుకో, నా కర్మ. వస్తున్నానక్క. వెళ్ళొస్తాను రాదా. టిఫిన్ చేయకుండానే వెళ్తారట. నువ్వు చెప్పు. అయ్యో, మీరింకా టిఫిన్ చేయలేదా? ఏంటక్క, అవతల నేను పనిలో ఉన్నాను, నువ్వు టిఫిన్ పెట్టొచ్చు కదా. ఎందుకు? పోన్లే పాపం రాధకి హెల్ప్ చేద్దాం కదా అని టిఫిన్ పెట్టాననుకో. ఇంట్లో నేనుండగా నువ్వెందుకు టిఫిన్ పెట్టావని ఆ తర్వాత తలవాచేటట్లు చివాట్లు పెడతావు. ఎంత బాగా అర్థం చేసుకున్నావు అక్క. విన్నారా? నాకేం చెవులేదు, అన్నీ బాగానే వినిపిస్తున్నాయి. టిఫిన్ పెట్టడం లేట్ అయినంత మాత్రాన అంతగా చిరాకు పడాలా? పెట్టాల్సిన టిఫిన్ పెట్టకుండా ఇలా సతాయిస్తే చిరాకు రాదా ఏంటి? తల మీద అక్షింతలేంటక్క? ఇవాళ మా పెళ్లి రోజు. అలాగా, గుడికెళ్ళి అర్చన చేయించొస్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ ఫైల్. ఏంటి ఫైలా? ఫైల్ కదా రాదా, లైఫ్. చూడు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనాలి. పెళ్లి రోజు అక్కకైతే మీకెందుకు అంత ఉత్సాహం? హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అక్క. థ్యాంక్ యూ రాధా. ఇవాళ బావగారు దగ్గరుంటే ఎంత బాగుండేదో. ఇక్కడే ఉన్నారుగా. ఎక్కడా? ఆవిడ మనసులో. మనసులో ఉండడానికి మనిషి ఎదురుగా ఉండడానికి తేడా లేదేంటి? ఉంది, ఎందుకు లేదు? పదండి టిఫిన్ చేద్దురు గాని. భద్రాచలం దండి రామకోటి రామేశ్వరం సర్వేంద్రియాణం నయనం ప్రధానం. డాక్టర్ గారికి ఆఫీసే ప్రధానం. ఏంట్రా కోయిదరా, కూర్చోండి. ఏంట్రా సడన్ గా ఇలా వాలిపోయారు? ఏం చేయమంటావు మామా, దేశంలో స్నేహితులు ఎక్కువైపోయారు. ఎరా? అవునరా, చేసినంత కాలం స్నేహం చేయడం, ఇష్టమైన పిల్లలు దొరకగానే వాళ్ళతో కాపురం చేయడం, స్నేహితులు మర్చిపోవడం, ఇది స్నేహద్రోహమే కదరా. భలే చెప్పారా మామా. రేయ్, మాటలతో చిత్రవద చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పండి రా. నాది సెంట్రల్ గవర్నమెంట్ జాబురా. నెలకి 50,000 జీతం, దానికి డబుల్ గీతం. ప్రస్తుతం నా జేబులో 10,000 క్యాష్, ఒంటి మీద 25,000 విలువ చేసే బంగారం ఉంది. అయినా చేతులు జోడించి ఓ పెగ్గు పోయించు మామా అని ప్రాధాయపడుతున్నా. ఎందుకంటే ఇవాళ నీ పెళ్లి రోజురా. చెవిటివాడు ముందు శంఖ ముదడం ఎందుకని ఇప్పటివరకు మాట్లాడలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు బోలెడంత ఆస్తి ఉంది, 9 రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఈ క్షణాన్ని నేను తలుచుకుంటే ఒక 100 మందికి మినిమం ఆఫ్ బాడీ చొప్పున ఇప్పించగల సత్తా ఉంది. అయినా సరే ఓ పెగ్గిప్పించు మామా అని కాలు పట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళ నీ పెళ్లి రోజు. అది మ్యాటర్. కర్మ కర్మ. హలో, హేయ్, ఇక్కడ నన్ను చంపుకు తినడానికి ఆల్రెడీ 2 ఉన్నారా. వస్తానంటే నువ్వురా. ఏకకాలంలో ఒక మనిషిని 3 పీక్కు తినడం అమానుషం రా. ఎవర్రా? కిరణ్ గాడు. అరే వాణ్ణి కూడా రమ్మని చెప్పరా. రేయ్, ఇవాళ ఒక్కరోజు వదిలేండ్రా. ముందండి రమ్మన్రా. రేయ్, మన మీటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాయి. థ్యాంక్స్ మామా. రే, విష్ణుగారితో చెప్పకపోతే ఫీల్ అవుతాడ్రా. విష్ణుగాడినా? అంత శాఖ ఏమేంట్రా, క్లాస్ 1 ఆఫీసర్ అయ్యి నీ పెళ్లి ఊరేగింపులో డాన్స్ చేసింది వాడే. కరెక్టే అనుకో. వాడు వస్తే నేను తాగేదాకా వదలడరా.
జస్ట్ చీర్స్ చెప్పి ఓ సిప్పేసి గ్లాస్ పక్క పెట్టేయి చాలు. నో 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 నో, అలా అయితే నేను అస్సలు రాను. అయితే ఓ పని చేయరా, నువ్వు కూల్ డ్రింక్ తీసుకో, మేం బాటిల్ ఓపెన్ చేసేదాకా ఉండి వెళ్ళిపో చాలు. మిగతాది మేము చూసుకుంటాం. మాట తప్పరుగా. మందు మహాతల మీద ఒట్టు మామా. సరే, విష్ణు గారిని కూడా పిలుస్తాను. ఓకే. పెందరాడే హాస్పిటల్కి వెళ్ళి పెందరాడే ఇంటికి వచ్చేయండి. వచ్చాక చెప్తాను, మీరు వెళ్ళండి. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను విను. ఇవాళ పాపని రాత్ దగ్గర పడుకోబెట్టు. వాళ్ళు పడుకున్నాక నువ్వు కింద గదిలోకి వచ్చేయి. నా దగ్గర ఇంకో తాళం ఉందిగా, తలుపు తీసుకొని నేను వచ్చేస్తాను. సార్, రేయ్, కిషోర్ ఇలాంటి పెళ్లి రోజులు 100 జరుపుకోవాలని, వీలైతే సంవత్సరానికి 5-6 పెళ్లి రోజులు జరుపుకోవాలని, నోరు మీరా, పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని, మనం పార్టీకి పిలిచినప్పుడు కాదనకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మ్యూజిక్ వాల్యూమ్ కొంచెం తగ్గించమని చెప్పండి రా బాబు, చెవులు పగిలిపోతున్నాయి. బేరర్, ఆ మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించు. ఉండని అన్న, మస్తుగుంది. బేరర్ అయితే రానేదో. ఎవరాడు? ఫోన్ లేరమ్మా. ఏంట్రా పోనిచ్చేది? మూడ్ ఖరాబ్ చేసుకోవద్దు మాము. డెమోక్రసీ ఎక్కడ అమల్లో ఉన్నా లేకున్నా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అమల్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డెమోక్రటిక్. అందరూ సెల్ ఫోన్లో సైలెంట్లో పెట్టండి. ఎదవగా మంచి టైంలో డిస్టర్బెన్స్ అవుతుంది. సైలెంట్లో పెట్టేశాను రా. ఇక చెప్పండి. నాన్న. హలో నాన్న. అమ్మా హారిక, నువ్వు అర్జెంట్ గా బయలుదేరి ఇక్కడికి రామ్మా. నాన్న, ఇక్కడ నాకేమీ కాలు చెయ్యి ఆడలేదు తల్లి. అసలు ఏమైంది నాన్న? నీరజను హాస్పిటల్ కి తీసుకొచ్చాం. ఎందుకు? మధుతో మళ్ళీ ఏదో గొడవ అయిందట, విషం తాగింది. మై గాడ్. వెంటనే నువ్వు బయలుదేరిరామ్మా, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడే బయలుదేరుతున్నాను నాన్న, మీరు ధైర్యంగా ఉండండి. టాయిలెట్స్ ఎక్కడరా? అటు వెళ్తే రైట్ సైడ్ లో ఉంటుంది. 1 సెకండ్ రా. అరే, ఓ పని చేద్దామా? ఏంటి, కిషోర్ గడ్ గ్లాస్ లో మందు కలపడమా? అవునరా. ఏంట్రా అలా అవుతున్నారు? నవ్వక బేరర్ని మేనేజ్ చేసి ఆల్రెడీ కిషోర్ గడ్ గ్లాస్ లో మందు కలిపేశాడు వీడు. నిజమా? ఇలాంటి వాటిల్లో మనం ఏమా ఫాస్ట్ అమ్మా. కావాలంటే కాసేపు అగచు, కిషోర్ గాడికి కిక్కెక్కుతుందో లేదో. రేయ్, బాబీ ఏమన్నా అనుకుంటుందేమోరా. ఎవరు? హారిక? అవును. చెల్లయ్యాలా అనుకునే మనిషి కాదురా, కల్చర్ తెలిసిన వ్యక్తి. ఏరా, మీ ఇంట్లో పార్టీ జరిగినప్పుడు కిషోర్ గారు మందు తాగినని పతితి వేషాలు వేస్తుంటే చెల్లయ్యే కదరా దగ్గరుండి మందు తాగమని ఎంకరేజ్ చేసింది. అవును, ఆ ఏళ్ళ ఆడ తాగింది అరమోత, చేసిన గోలు మాత్రం ఫుల్ బాటిల్ అంతా. భలే జోక్ చెప్పారా. ఏంట్రా అంత పగలబడి నవ్వుకుంటున్నారు? నా మీద జోకులు వేసుకుంటున్నారా? నీ మీద మేము జోకులు ఎందుకు వేస్తావురా మామ? ఈ పార్టీ ఇచ్చేది నువ్వు కదా. ఎరా జోకులు ఏదో తేడాగా ఉన్నట్టుందిరా. టాయిలెట్లోనా? కాదు. రేయ్, కూల్ డ్రింక్ ఏంట్రా తేడాగా ఉంది? కొంప తీసి మందు కానీ కలపలేదు కదా? రామేశ్వర మామ,
మీ ముందే కదా బ్యారల్ తీసుకొచ్చి పెట్టాడు. అరే వాసన వస్తుందని చూడండి, చూడండి, నువ్వు కూడా చూడరా. అబ్బే లేదు లేదు లేదు, అంతా అంతా కూల్ డ్రింకే. లేదు అరే నీకు ఇంత అనుమానం ఏంట్రా? చెల్లి ఇంటికాడ వెయిట్ చేస్తున్నా, తొందర తాగలరా. అవసరం లేనప్పుడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు, అవసరం ఉండి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఛీ! రాధా, రాధా, ఏమైంది అక్క? ముందు పాపని ఇలా ఇవ్వు. పర్వాలేదులే అక్క, అర్జెంటుగా ఊరెళ్ళాలి. ఏమైంది? తిరిగి వచ్చాక అవన్నీ వివరంగా చెప్తానులే. రా నాన్న, మన తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామే. ట్రైన్లోనా? కాదమ్మా, కార్లో వెళ్దాం. కార్ ఆయన తీసుకుపోయారు కదక్కా. వేరే ప్రైవేట్ క్యాబ్ బుక్ చేశానులే రాదా, పద. రాత్రిపూట పాపతో ఒక్కదానివే ఎలా వెళ్తావు? తెల్లారితే వెళ్దుగానిలే. పర్వాలేదు రాదా, ఈ లోపు అవతల వాళ్ళ జీవితాలు తెల్లారిపోతాయని భయంగా ఉంది, అందుకే వెంటనే బయలుదేరుతున్నాను. పోనీ నేను కూడా తోడురానా? వద్దులే రాదా, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. నాకు తెలుసురా, ఖచ్చితంగా మీరు ఏదో కలిపారు. అరే ఏం లేదు మావా, నీకు అరే నీకోసం చెల్లి ఎదురు చూస్తూ ఉంటది, తొందరగా బయలుదేరు. జల్ది బయలుదేరు. ఓకేరా, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బాగా జాగ్రత్త రే మావా, ఏదైనా ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం ఏంట్రా, నేను మందు తాగలేదు కదా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ రా మామ. అరే మామ, సెల్ సెల్. ఓకేరా, బాయ్. గుడ్ నైట్ రా మామ. గుడ్ నైట్. అరే ఇటు తిన్నాక ఇంటికి వెళ్తాడంట. నాకు డౌటే. నాకు డౌట్. అంతేలే కానివ్వండి రా. ఏంటి, నాకేదో భయంగా ఉన్నట్టుంది. నాకు చాలా ధైర్యం కదా, ఇదేంటి మరి? అంతగా భయం వేస్తే ఆంజనేయ స్వామి దండకం చదువుకోమని సీతమ్మత చెప్పింది కదా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. అమ్మో, కళ్ళు మూసుకుంటే ఇంకా భయం వేస్తుందేంటి? అవును, నేనేమో మేడపైన గదిలో పడుకుంటాను, ఆయన ఎప్పుడో రాత్రి వస్తారు, బెల్లు కొడతారు, నాకు మెలకు రాదు. నేనేమో గుర్రు పెట్టి నిద్రపోతాను. నిద్రపోతే కుంభకర్ణునైనా లేపొచ్చు గాని నిన్ను లేపడం చాలా కష్టమని ఒకరోజు తిట్టారు కూడా. ఒకే మాట పదే పదే చెప్పించుకోవడం ఏం బావుంటుంది? ఓ పని చేస్తాను, కింద గదిలోకెళ్ళి పడుకుంటే ఆయన ఏ వేళ వచ్చి తలుపు కొట్టినా వినిపిస్తుంది, వెంటనే తలుపు తీయచ్చు, ఏ గొడవ ఉండదు. అమ్మయ్యా, భలే ఐడియా వచ్చింది.
నిమిషాలు. వస్తున్నా డార్లింగ్. అబ్బా, చదవడం అంటే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఈ పాడలవాటే నా కొంపు ముంచి నన్ను 7వ తరగతి దగ్గర ఆపేసింది. అప్పుడు ఆమె అతని వైపు అదోలా చూసింది. అతను ఆమె వైపు కాంక్షగా చూశాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఇద్దరి చేతులు కలుసుకున్నాయి. ఛీ, ఈ కథేం బాలేదు. చక్రధరం శరీరం నిండా రక్తం ధారలు కట్టింది. అయినా అతని పట్టుదల సడలిపోలేదు. పక్కనే కింద పడున్న పిస్తోల్ అందుకుని ఎదురుగా ఉన్న విల్లన్ని కాల్చేశాడు. చచ్చేవాడు హాయిగా చావక ఇంకొకరిని చంపడం ఎందుకో? ఈ కథ కూడా బాలేదు. నీరజకు జరగాంది ఏదైనా జరిగితే జైలు శిక్ష పడుతుందని భయం. రేయ్, ఇన్నాళ్ళు నా పెద్దరికం అడ్డం వచ్చి నా కూతురు కాపురం పాడు కావడం ఇష్టం లేక నోరు మెదపలేదు. నా బంగారు తల్లికి ఏదన్నా జరగరానిది జరిగిందో